changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన తన గొర్రెలను కాపరి వలె నడిపించును, తన బాహువుతో తన మందను సమకూర్చి ఆయన తన రొమ్మున ఆనించుకొనును అనే మాటను మనం గమనిస్తున్నాం. దేవుడు మనకు ఏ విధంగా ఉన్నాడో, దేవునికి ఇవ్వబడిన పేర్లను గురించి మనం ధ్యానించుచున్నాం కదా. ఈ లేఖనాన్ని బట్టి మనం దేవునికి ఉన్న పేరును మనం ఆలోచన చేస్తే యెహోవా రోహీ అనే మాటను మనం గమనిస్తున్నాం. యెహోవా రోహీ అనే మాటకు అర్థం ఏమిటి అనంటే, దేవుడే మన కాపరి, ఆయన మనలను కాయువాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నీ జీవితంలో నీ కాపరి ఎవరు? నిన్ను మేపేవారెవరు? నిన్ను సమకూర్చేవారెవరు? నిన్ను కాయువారెవరు? నిన్ను సంరక్షించేవారెవరో తెలుసా? దేవుడే. దావీదు భక్తుడు రాజైన సందర్భంలో, రాజు కాకముందు తను ఒక గొర్రెల కాపరిగా ఉండిన ఆ క్రమాన్నంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ, నా కాపరి యెహోవా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, నీతి మార్గములో నన్ను నడిపించువాడు ఆయనే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, భయపడను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును. ఈ విధముగా దావీదు భక్తుడు దేవునిని కాపరిగా గుర్తించి తన జీవితంలో దేవుడు కాపరిగా ఉన్న విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నీ కాపరి ఎవరు? యెహోవా రోహీ అనగా యెహోవాయే నా కాపరి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన భూమి మీద జీవించినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన కాపరియత్వం ఎలా ఉన్నదో, ఆయన తన బిడ్డలకు ఎటువంటి కాపరిగా ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ కారణాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ కాపరి ఎవరో యోచిస్తూ ఉన్నావా? యెహోవా రోహీ అనగా యెహోవాయే నా కాపరి అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. నీ జీవితంలో దేవుడు నీకు కాపరిగా ఉన్నాడో లేదో ఆలోచన చేద్దాం. మన కాపరి మనకేం కావాలో మనకన్నీ తెలుసు. ఆయన సంరక్షించేవాడుగా, పోషించేవాడుగా, ఆయన మనల్ని మేపేవాడుగా, కాచేవాడుగా, కాపాడేవాడుగా, తన రొమ్మును ఆనించుకునేవాడుగా మన కాపరి ఉన్నాడు. కనుక మనం అధైర్యపడాల్సిన పని లేదు, మనము బెదరాల్సిన పని లేదు, మనము జంకాల్సిన అవసరత లేదు. వాక్యం వింటున్న మన జీవితాల్లో ఆయనను మన కాపరిగా చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఇది మీ అందరూ మా ప్రియులు వాక్యాన్ని వింటున్నారు. వారి జీవితాల్లో మీరు యెహోవా రోహీగా ఉండి, మీరు కాపరిగా ఉండి నడిపించండి తండ్రి. బోధకుడుగా, కాపరిగా ఉండి పోషించి, సంరక్షించి, మీ రొమ్మున మమ్మలను ఆనుకొని ప్రభువా, మీ రొమ్మున మమ్మలను ఆనించుకొని నీకు ఇష్టమైన గొర్రెగా మేము ఉండగలిగినట్లుగా నీ కృపణ దయచేసి, మీరే ప్రభువా మాకు కాపరిగా యెహోవా రోహీగా ఉండి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me